హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ సvantaillu అండి. ఈరోజు మనం ఇడ్లీ రుబ్బుతో గుంట పొంగనాలు వేసుకుంటున్నామండి. కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రుబ్బు కద్దు తీసుకున్నామండి, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1, జీలకర్ర 1/2 స్పూను, మైదా 1/2 కప్ అండి. మనం మైదా వేసుకుంటున్నామండి. అర స్పూను సాల్ట్ వేస్తున్నాం. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసినవి వేస్తున్నాం అండి. మొత్తం కలిపిసుకుందాం. మొత్తం బాగా కలిపిసుకోవాలండి. మనకి మైదా రుబ్బు బాగా కలిసేలాగా మనకి ఎప్పుడైనా ఇలా ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన గుంట పొంగనాలు దాంట్లోని కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాం అండి, కట్ చేసుకొని కొద్దిగా మనం ఇలా కలిపిసుకున్నాం అండి అన్నీని. ఇప్పుడు గుంట పొంగనాలు దాంట్లోని ఆయిల్ అది వేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. మనం గుంట పొంగనాలతో పెట్టుకున్నాం అండి. ఆయిల్ వేస్తున్నాం. మనం ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకుంటున్నాం అండి. కాసేపు మూత పెడదామండి. మనం పొంగనాలన్నీ వేసుకున్నాం కదా. మనం గుంట పొంగనాలు వేసుకున్నాక సిమ్లో పెట్టామండి. సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచుకోవాలి. తిరిగేస్తున్నామండి. మనకి ఇడ్లీ రుబ్బు ఎప్పుడైనా ఉంటే మన ఈవినింగ్ ఇలాగా స్నాక్లా చేసుకొని తింటే, పక్కన ఏదో చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం తిరిగేసుకున్నాం అండి. ఇంకో 2 నిమిషాలు ఇలాగా మనం ఇలాగా ఉడికించుకుంటే సరిపోద్ది. మనకి అయిపోయండి. తీసుకుందాం. మనకి పొంగనాలన్నీ ప్లేట్లో వేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న పచ్చళ్ళతో ఇలాగా మనం చక్కగా స్నాక్ తినొచ్చండి. తొక్కు పచ్చడి ఒకటి, పండుమిర్చి పచ్చడి ఒకటి మనం చేసాం కదా, వీడియో పెట్టాం ఆల్రెడీ. నచ్చితే చూడండి. ఎలా ఉందో గుంట పొంగనాలు మనవి స్నాక్ కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.